2008వ సంవత్సరంలో మా టీవీ వనితా టీవీలో టెలికాస్ట్ అయినటువంటి రేలా రేలా ప్రోగ్రాము కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పెద్ద కొలుములపల్లి అక్కడి నుంచి వచ్చిండు ఖతర్నాక్ రాయలసీమ రత్నం. నిన్నే కోరినాది అల్లారి మనసు నిరతసేటు పల్లది. సారంగధర్య ప్రోగ్రామ్స్ లో వాళ్ళ జానపద పాటలతో వాళ్ళ యొక్క గానంతో గొంతుతో కోలు కోలన్నా కోలు కోలే నా సామి ప్రేక్షకులను అలరించినటువంటి వ్యక్తులు ఈ రోజు గోపాలన్న, రేలా రేలా గోపాలన్న, సారంగధర్య సూర్యన్న. ఏదో ఒక పాట పాడండి అన్న, మీ ఇష్టమైనటువంటి పాట. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. గతంలో ఉన్న ప్రభుత్వాలకి పాటలు రాశారా? వైసీపీ గానీ, టీడీపీ గానీ, ఆంధ్రాలో, తెలంగాణలో? బైరెడ్డి వంశమున పుట్టిన పులి బిడ్డ, నిన్ను గన్నది రాయలసీమ, నిన్ను గన్నది రాయలసీమ పల్లెగడ్డ. మండేటి సూర్యుడవు గర్జించే సింహానివి, నీ వస్తే ప్రత్యర్థులు పరుగేనన్నా. అన్న మీరు కూడా మీ గొంతుతో ఒక రెండు పాటలు పాడండి. శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా. పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత శాపన గడ్డి మోపున బుడ్డ కొంగున. కళను నమ్ముకొని పాటను నమ్ముకొని ఒకరి కింద పని చేయకుండా బతుకుతున్నాం అంతే తప్ప కోట్లు లక్షలు సంపాదించాలని కాదు. మా కళకు తగ్గ గుర్తింపు కావాలనేది మా తాపత్రయం అంతా. ఒక యాంకరు, నన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకరు ఈరోజు ఒక స్థాయిలో ఉంది కళాకారిణిగా. ఫైనల్ గా అన్న గోపాలన్న, కుశరావులమ్మ సినిమాలో కడవ మీద కడవ పెట్టి ఆ పాట మీ ఇద్దరు గొంతుతో వినాలి. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తాడి బొమ్మ, ఓ పున్నామి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఇంకోసం గదరన్నది. బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే, ఏ బండ్లా పోతావు కొడుకో ఎం వెళ్ళి సరుకరోడ, నా తీర మించినవురో నైజాము సరుకరోడా. బండనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బళ్ళే పోతావు కొడుకో దశ ముక్కు దొరగాడ. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నా ఇంటర్వ్యూలో ఒక జానపద పేరు మోసినటువంటి కళాకారులు ఈరోజు ఇద్దరు మా స్టూడియోలో ఉన్నారు. 2008వ సంవత్సరంలో మా టీవీ వనితా టీవీలో టెలికాస్ట్ అయినటువంటి రేలా రేలా ప్రోగ్రాము, సారంగధర్య ప్రోగ్రామ్స్లో వాళ్ళ జానపద పాటలతో వాళ్ళ యొక్క గానంతో గొంతుతో ప్రేక్షకులను అలరించినటువంటి వ్యక్తులు ఈరోజు. మరి బహుశా ఆ టైంలో వీళ్ళని చాలా వాడుకున్నటువంటి మీడియా ఛానల్స్ ప్రస్తుతం వాళ్ళని ఎవరు గుర్తించలేదేమో అని నా అభిప్రాయం. యూట్యూబ్లోనే అలాగే ఇన్స్టాల్లో పాటలు పాడుకుంటా వాళ్ళు నమ్మినటువంటి సింగింగ్ ఏదైతే ఉందో దాని మీదే ప్రస్తుతం ఉన్నారు. మరి ఎందుకు ఏ మీడియా ఛానల్ ఎందుకు పట్టించుకోలేదు, ప్రభుత్వం ఇలాంటి జానపద కళాకారులను ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు గుర్తించట్లేదు అనే విషయాలపై వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. గోపాలన్న, రేలా రేలా గోపాలన్న, సారంగధర్య సూర్యన్న. నమస్తే. బాగున్నారన్న? ఎక్కడ 2008, ఎక్కడ 2025? చాలా గ్యాప్ తర్వాత ముఖ్యంగా మీ శశి టీవీ వారికి కూడా మా ప్రత్యేక కళాగుణాలు తెలియజేసుకుంటున్నాం. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మరుగున పడిపోయిన జానపదాన్ని మళ్ళీ వెలికి తీసే ప్రయత్నంలో అవును మీరు మమ్మల్ని గుర్తించి శశి టీవీకి పరిచయం చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. 2008, 2025 ఇన్నేళ్ళు ఎక్కడున్నారు అసలు? ఎవరు పట్టించుకోలేదేంటి మిమ్మల్ని? అంటే అడపదడప అక్కడక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, పబ్లిక్ ఈవెంట్స్, పబ్లిక్ లో తిరునాళ్ళు ప్రోగ్రామ్స్, పెళ్ళిళ్ళు ఇలాంటి దానిలో పోతుంటాము.
అయితే ఇటీవల కొన్ని అంటే గతంలో ఉన్నంత ఆదరణ లేదనమాట. లేదు ఇటీవల. లేదు, ఎట్లా లేదంటే ఈ పెద్ద ఛానల్స్ అంటే శాటిలైట్ ఛానల్స్ ప్లాట్ఫారం తీసుకురావట్లేదు, జానపద ప్లాట్ఫారం తీసుకురావట్లేదు. ఒకప్పుడు మా టీవీ ఇచ్చింది ప్లాట్ఫారం ఇచ్చింది 2008లో. అవును, అప్పుడు యాంకర్ ఉదయ్ భాను గారు. అవును, తర్వాత 2012 వరకు నడిచింది, ఇంకా తర్వాత లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ కు పరిమితమైనారు కొంతమంది జానపద కళాకారులు. మరి టాలెంట్ ని వాళ్ళు దాచుకోకూడదు కదా. అవును, అయితే ఒక సాంగ్ చేయాలంటే మాక్సిమం 30,000 నుంచి 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అది పెట్టేంత స్తోమత కానీ ఆర్థిక పరిస్థితి కానీ మాకు లేదనమాట. అందుకు మేము దాన్ని అట్లా దుంకలేక అట్లా తీసుకొచ్చి పెట్టలేక ట్రాక్ సాంగ్స్ మీద పాడుతున్నారు, ట్రాక్స్ పెట్టుకొని పాడుతున్నారు. ఏదో ఒక పాట పాడండి అన్న, మీ ఇష్టమైనటువంటి పాట. అది జయం మనదేరాలో అది ఒక్కటి, ఆ సాకి బాగా పాడారు, ఒకసారి ప్రయత్నం చేయండి. అది వందే మాత్రం. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే, ఊరువాడా కలసి జాతరై వచ్చనే, తోడు నీడా కలసి మహాదేవుడయ్యనే, ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే, లల్లల్లారే నానే 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 నన్నన్నా తానే నానే 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 నన్నన్నా. ఆ సాకి చాలా మంది గాయకులు పాడతాం నేను చూసా. ఆ సాకి మీరు పాడినంత యాస్టీజ్ గా ఎవడు పాడలా. అయితే నేను సినిమా పాటలు చాలా తక్కువ, నాకు వందే మాత్రం శ్రీనివాస్ వాయిస్ కొంచెం దగ్గరగా ఉంటుంది. మీ కామెంట్స్ కూడా అన్న యాస్టీజ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు లాగా పాడేమన్నా అని చెప్పి చాలా కామెంట్స్ నేను కూడా చూసా. నేనేం చేసిన అంటే ఇటీవల కొంచెం అదే కొంతమంది దాతల సహాయంతో చిన్న స్టూడియో ఓపెన్ చేసి మా టౌన్ లో రికార్డింగ్ స్టూడియో. నాకు రికార్డింగ్ స్టూడియో అన్న, రికార్డింగ్స్ లో పాడడం అన్న పిచ్చి. ఆ తపనతో కొంతమంది పాపం అంటే అడిగిన వెంటనే సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మా లోకల్ నాయకులు కావచ్చు, బైరెడ్డి శబరక్క, తర్వాత కొంతమంది ఉన్నారు, కాలువ శ్రీనివాస్ గారు, తర్వాత కోట్ల సూర్యప్ప, వీళ్ళు అంటే కొంతమంది లోకల్ లీడర్ సపోర్ట్ చేశారు. ఎంత అయిందన్న స్టూడియో పెడతానికి? కోట్ల హర్షవర్ధన్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు, అంతా ఓవరాల్ గా అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేశారు మీకు. మాకు ఆ పార్టీ లేదు, కళాకారులు కాబట్టి. గతంలో ఏమన్నా ప్రభుత్వాలకి పాటలు రాశారా? వైసీపీ గానీ, టీడీపీ గానీ, ఆంధ్రాలో, తెలంగాణలో? నేను రాసి పాడుతున్నాను. సిద్ధార్థ రెడ్డికి పాడినాను. ఏది పాడండి ఒక పాట, ఆయనకి ఏం రాశారు? బైరెడ్డి వంశమున పుట్టిన పులి బిడ్డ, నిన్ను గన్నది రాయలసీమ, నిన్ను గన్నది రాయలసీమ పల్లె గడ్డ, ఇట్లా ఈ టైప్ ఆఫ్ లో పాడారు. రిలీజ్ అయిందా సాంగ్? అది నా ఛానల్లోనే ఉన్నాయి. మీ ఛానల్లోనే ఉన్నాయి. 1 million దాకా రీచ్ అయింది ఆ సాంగ్. ఏం సూరన్న, ఏం మౌనంగా ఉన్నావు, ఏం మాట్లాడట్లేదు? మాట్లాడుతున్నాడు. చెప్పు, నువ్వు కూడా పాడు, నువ్వు కూడా ఒక 2 పాటలు పాడు. సారంగ దర్యా తర్వాత మీరు కూడా ఎక్కడ లేదు? నేను కూడా లేదు, ఎక్కడ లేదు. బాధపడుతున్నారా ఏమన్నా కనీసం? మమ్మల్ని జానపద కళాకారుల్ని ఈ కళ అంతరించిపోతుంది, మమ్మల్ని ఎవడు గుర్తించలేదన్న బాధ ఉందా మీ ఇద్దరికి? ఉపాధి కూడా ఇదే అన్న. ఇదే కదా జానపద కళాకారు, ఇదే మీ యొక్క జీవనం. మా జీవన వృత్తి అంటే మేము దీంతోనే కొనసాగాలి, మాకు వేరే పని తప్ప ఇంకా వేరే పని లేదు. వేరే పని లేదు. చేస్తే పాడితే పాటలు పాడాలి, లేదా ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి, అంతే. మీరేం చేస్తున్నారన్న ప్రజెంట్? నేను ప్రజెంట్ ఈవెంట్స్ వెళ్తున్నారు. ఎంత ఇస్తారు ఒక ఈవెంట్ కి వెళ్తే? బయట ప్రోగ్రామ్స్ కి వెళ్తే మాకు మాక్సిమం అంటే ఒక 6,000 అట్లా ఇస్తారు. నెలలో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు? ఒక 4-5 అది కూడా మనకి సీజన్ లో కొంచెం ఈవెంట్స్ బాగా జరుగుతున్నప్పుడు. ఈవెంట్స్ బాగా జరుగుతాయి. కరోనా టైంలో మా కళాకారుల పరిస్థితి వర్ణనాతీతం. కనీసం అంటే ఒక 2 కేల బ్యాళ్ళు బియ్యం తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా కొంచెం సోషల్ మీడియా ఆదుకున్నట్టే. సోషల్ మీడియా ప్రేక్షకులు ఆదరించారు. పాటను ప్రేమించి పాటను గౌరవించిన నాలాంటి వాడు ప్రతి ఒక్కరు ఆదుకున్నారు. అయితే వాస్తవానికి నాకు సినిమా పాటల కన్నా జానపదాల మీద పట్టు ఎక్కువ అనమాట. ఈ రేలా స్టార్ట్ అయినప్పుడు ప్రతి పల్లెటూర్లు తిరిగి రాయలసీమ ప్రాంతంలో జానపదాలు సేకరించడం కానీ,
అప్పటికే అమ్మ పాడేది. ఉమ్. మా అమ్మ అంటే మీ ఫ్యామిలీలోనే ఉన్నారు గాయకులు. మా జైన వాడేవాడు, కథలు చెప్పేవాడు. ఉమ్. తర్వాత మా అమ్మ కోలాటం నేర్చుకుందంట, అప్పట్లో తెలియదు నాకు. అయితే మా అమ్మకి 70 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. ఉమ్. ఎప్పుడన్నా పొలానికి వెళ్తే ఇప్పుడు కూడా ఒక 3 కిలోమీటర్లు నడుస్తుంది. నడిచి వచ్చేటప్పుడు ఒక గడ్డి బొమ్మ నెత్తిన పెట్టుకుని నడుస్తామంటే కూడా నడుస్తుంది. ఇప్పుడు కూడా 70 ఏళ్ళ వయసులో కూడా ఆమె ఎప్పుడో వెనకటిగా వాళ్ళకి ఆ శక్తి ఉంటది. ఇప్పుడు అంతా 50 ఏళ్ళకి కుంగిపోతున్నారుగా. ఆమె ఎప్పుడో పాట పాడుకునేది అన్న, చిన్న జడ మీద పాడేది. జడ నీకు ఎవరల్లీరే ఓసినాదానా, జడ నీకు ఎవరల్లీరే, జడనా జాజీకాయ మెడనా పూల దండ, జడ నీకు ఎవరల్లిరే. బాయిలోని ఈ పల్లెటూళ్ళలో కొన్ని వర్డ్స్ ఉంటాయన్న, ఆ వర్డ్స్ ఎక్కడ దొరకవు. అందుకే జానపదాల్ని లిఖిత సాంప్రదాయానికి నోచుకొని ఆసు కవిత్వాలు అంటారు. జమిడిక మధ్యల తెత్తి పంబ చెట్టి తాళాల శీల గలగల గాజుల చప్పులలో అలవుకగా సాగిపోయే జానపదానికి నేడు ఆదరణ చాలా కరువైంది. అదే మా బాధ. దాంట్లో ఒక వర్డ్ ఉంటది, పత్తి సేలా జింకాలు ఓసినాదానా మాటాలతో దొరుకునా, చేతి మేపులు మేపితే పాడసూదానా ఎమ్మాడెమ్మడిదు కదా. చాలా 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 అంటే అర్థం చేసుకుంటే అర్థమే పాట. పల్లెటూరు యొక్క సంస్కృతిని కూడా తెలియజేస్తాయి అన్న జానపద గీతాలు. అన్న మీరు కూడా మీ గొంతుతో ఒక 2 పాటలు పాడండి. అయితే అన్నలాగానే నేను కూడా సేకరించినటువంటి పాటలలో నాకు నచ్చినటువంటి పాటలు చాలా ఉన్నాయి. నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అయితే శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత శాపన గడ్డి మోపున బుడ్డ కొంగున, దాని మంచం రమను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, శివులకు కమ్మాలు సెంచితా నీ శివులకు కమ్మాలు సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, ముక్కుకు ముక్కెర సెంచితా నీ ముక్కుకు ముక్కెర సెంచితా నీకెవరు తెచ్చిరే సెంచితా, పొద్దున లేసి కాడినా కాడి ఎద్దునా ఎద్దు కొమ్మునా కొమ్ము కట్టెనా దున్నె గుర్రున, దాన్ని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను, దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను. ఈ పాట నాకు ఊరూరు తిరిగి సేకరిస్తుంటే మీరే రాశారన్నా? లేదన్నా, సేకరణలోనే. అంటే ఈ ప్రాచీన జానపదాలు అంటే ఒక 100-200 సంవత్సరాల కిందట తమ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఊరు బయట ఊర్లలో కోలాటాలు వేసుకుంటూ సంధ్యాల పొద్దున కోలాటాలు వేసుకుంటూ పాడుకునే ప్రాచీన జానపదాలు. మీరు చూసినట్లేదు, నా ఇన్స్టా ఐడిలో ఒకటి పెట్టిన, ఒక ముస్లిం గౌరమ్మ గంగమ్మ దంచుకుంటూ అది ఊకే ఇంటి దగ్గరికి వచ్చింది. అలాంటి కళలు కూడా కనుమరుగైపోయినాయి. ఈ ఇప్పుడు తంబుర పట్టుకొని తందానే తానే తానే తందానో తానే తందానో ఈ తందానా నాయన మాట ఇన్నవా సై అచ్చ మరాఠీ రాజులు సై ముగ్గురు అన్నాదమ్ములు సై 3 కుక్కలు వారికి ఉన్నాయా సై కుక్కలంటే కుక్కలు కాదురా సై బాల నిండు బై తమ్ముడా సై మేలు బలా నోయి తందానా హరిదేవి శ్రీదేవి తుమ్మేదో రామనామిన్నాల తుమ్మేద కాలకాలం నాడు తుమ్మేదా కాలకాలం నాడు తుమ్మేదా కాలంపు నాడమ్మ తుమ్మేదా తందానే తానే తానే తందాను తానే తందాను ఏ తందానా. ఇలాంటి పాటలు ఎతికినా దొరకవు. ఇప్పుడంతా నాటు కొట్టుడు నీటి కొట్టుడు అంతే కదా. భూంబద్దల పాటలే కదా ఇప్పుడు. కుర్చీ మడత పెట్టి అట్లాంటి పాటలు వచ్చేసినాయి అనమాట. ఏం చేస్తామన్నా, ఇప్పుడు మా లాంటి కళాకారులకు మేము పాడే జానపదాలకు ఆదరణ చాలా తక్కువ. ఎక్కడో సినిమాల్లో కనపడతాయి అడపదడప 1-2, దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి
పెడతారన్నమాట. పెడతా ఉంటారు, అంతే. మార్పులు చేర్పులు చేసి అంటే రిధం మార్చి. వాళ్ళు గుర్తించలేక మాండలికం ఎక్కువ ఉంది. నేను ఇంత మాండలికంలో పాడితే చాలా వరకు ఇంత మాండలికం వద్దు అంటారు. అది మాండలికం కాదు, అది సంపద. ఆ సంపదని ఎక్కడో తుచ్చమైన డీజే రీమిక్స్లలో తొక్కేసి, మాండలికాన్ని తొక్కేసి, అదే సంపదను తొక్కేసి ఈ కుర్చీలు మడత పెట్టేటివి, అవి మడత పెట్టేటివి, ఇవి మడత పెట్టేటివి వచ్చేసినాయి అనమాట. అట్లయింది పరిస్థితి. మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో ఒక మంచి గెస్ట్ నుంచి అవార్డు తీసుకున్న సందర్భం ఉందా? ఒక మంచి స్టేజ్ మీద ఆ టైంలో కానీ 2008లో కావచ్చు, ఈ 2008 నుంచి ఈ 2025 ఈ మధ్య కాలంలో మిమ్మల్ని గుర్తించి. మమ్మల్ని గుర్తించినదంటే చెప్పుకోదా కదంటే రేలానే రేలా ప్రోగ్రామ్. రేలానే రేలా మాకు లైఫ్ ఇచ్చింది. నేను రేలా 3వ తరగతిలో టైటిల్ విన్నరు, 4లో సెకండ్ విన్నరు. రేలా తర్వాత అప్పట్లో దాసనారాయణరావు గారు ఇంటికి పిలిపించి ఏదో సినిమా టైమింగ్లో పాటల కోసం అని పిలిపించినారు. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం, తర్వాత నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ కంబ్యాక్ చేయడం కొన్ని జరిగినాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్లో కూడా పాడాను. జబర్దస్త్లో కూడా చేశాను. మంచి స్టేజెస్ చెప్పుకోదగ్గవంటే అవే. ఇంకా తర్వాత ఏం లేవు, ఇంకా లేవు. ఇన్నేళ్ల ప్రయాణంలో అంతే. మీ పాటలు, మీరు రాసినటువంటి పాటలు కానీ, మీరు సినిమాల్లో కానీ ఏమైనా పాటలు పాడారా? సినిమా జైత్ర అనే మూవీకి ఒక పాట పాడారు. జైత్ర, ఒంగోలు గీత. ఒంగోలు గీతలో ఏం పాట? మన రామ్ది ఏం పాట అది? ఏ మామా కోపు ఎట్టేత్తవో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో, ఏ మామా కోపు ఎట్టేత్తవో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో, కోడూరు జాతర్ల కోలాటం ఉన్నది, కోడూరు జాతర్ల కోలాటం ఉన్నది, కోలాటం ఉన్నది, ఆ కోలాటం సింధువులు దిమ్మెత్తిపోయేటట్టు ఎయ్ మామా ఎయ్ మామా ఎయ్ మామా కోపు ఎట్టేత్తమో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో. ఒంగోలు గీత. తర్వాత సినిమాల్లో ఏం పాటలు ఏం లేవు మీరు? రీసెంట్ గా ఒక సాంగ్ అన్నాడు, కానీ అది ఇంకా రిలీజ్ అవ్వాల. ఏ సినిమా? అది సినిమా పేరు కూడా తెలియదు. పాడారు. కాచర్ల శ్యామ్ అన్న రాసిండు, ఆయన పాడించిండు. మన ఆయన గాంధీ డైరెక్టర్ గాంధీ గారు, ఆయన వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ పాడారు. ఇప్పుడు ఎలా ఉందన్న మీ ఇద్దరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఇప్పుడు అంటే ప్రోగ్రామ్స్ వస్తేనే మీ జీవనం, అంతే, లేకపోతే ఇంట్లో వ్యవసాయం చేసుకోవడం, లేదంటే అంటే ఆర్థికంగా సెటిల్ అయితే అవ్వలేదుగా? సెటిల్ అయ్యారా? పర్లేదా? ఆర్థికంగా సెటిల్ అంటే అంతేనా మీరు చెప్పినట్టు ప్రోగ్రామ్ చేసుకుంటేనే గడుపుకోవటం అంతే. ఇప్పుడు ఈ 2 నెలల వరకు ఏ ఈవెంట్లు ఉండవు. ఎక్కడో అడపదడప దొరికిన ఒక 4,000 5,000 తీసుకొచ్చుకోవడం, అది అయిపోయేంత వరకు పని చేసుకోవడం అంతే. మెల్లగా వినాయక చవితి నుంచి కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతాయి. వినాయక చవితికి మళ్ళీ పాటలు పాడతాం, అట్లాంటివి చేస్తారు. ఉదయ్ భాను గారు అప్పుడు మీకు సపోర్ట్ బాగా చేసినట్టున్నారు, చాలా టచ్ లో ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? అక్క ఆధ్వర్యంలో కూడా ఒక పొలిటికల్ సాంగ్ పాడడం జరిగింది. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎవరికది? ఏ లీడరు? దుబ్బాక ప్రభాకర్. ఓకే. ఇప్పుడు టచ్ లో ఉన్నారా ఉదయ్ భాను గారు? ఉన్నారా? ఫోన్ చేస్తే మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. మంచిగా పలకరిస్తారా? ఎలా ఉన్నారు ఏంటి అని ఏదన్నా ఆర్థిక సహాయాలు కానీ అట్లాంటివి చేస్తారు అడిగితే? మరి ఉదయ్ భాను గారి ద్వారా అన్న ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మిమ్మల్ని ఆల్రెడీ ఒక ఛానల్ కి ఇచ్చింది, పెట్టింది, కానీ ఆ ఛానల్ ప్లాట్ఫామ్ ఇయ్యక ఆగినారు. కానీ లేకుంటే ఎప్పుడో చాలా అమౌంట్ వీక్షించి కానీ స్టార్ట్ చేయాలని అనుకున్నది, కానీ ఇవ్వట్లేదు. అదే ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. అంటే లైసెన్సులు రావట్లేదా? లైసెన్సులు కాదు, శాటిలైట్ ఛానల్స్ అది పెడతారు. దానికి శాటిలైట్ ఛానల్ పెట్టాలంటే మరి దానికి మనం అనుకున్నా కూడా పర్మిషన్ రావాలి, రైట్స్ అంత లోతు మాకు తెలియదు అనమాట. అందుకు ప్లాట్ఫామ్స్ లేవని చెప్పి అక్క ఖాళీగా ఉంది. ఇప్పుడు వస్తున్న జానపద గీతాలు వింటున్నారా? ఫోక్ సాంగ్స్ వింటున్నారా అంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. దాంట్లో కూడా నాటుకొట్టుడు బీట్లు ఎక్కువ, సాంగ్ వినపడకున్నా కూడా బీట్లు ఎక్కువ. రీమిక్స్లు డీజేలు చేసి అయిపోయాయి. సాహిత్యం ఉన్నటువంటి పాటలు లేవు, ఇప్పుడు కనుమరుగు అయిపోయినాయి, తక్కువ. ఉదాహరణకి ఒక సాంగ్
పోవంగ పోలి పండు దొరికే కొంగుతమా వదినే ఒడిగట్టుకోనే కొంగుతమా వదినే ఒడిగట్టుకోనే రేపన్లా చెట్టు కింద చదివినదెవరే చదివిన మాయన్న చెమటాలు బట్టే చదివిన మాయన్న చెమటాలు బట్టే ఇసరావే మా వదినే ఇసనా గరితో ఇసిరిన పోదమ్మ ఈ వారి చెమట కడిగిన పోదమ్మ కలవారి చెమట. ఇట్లాంటి పాటలు చాలా వరకు కనుమరుగైపోయాయి. మేము పాడేదంతా పల్లె జానపదమేనా, పల్లె జానపదం, మార్పులు చేర్పులు లేనివి ఏముండవు. అందుకు మేము ఇంకా అక్కడే ఉన్నాం అనమాట. అంటే మీరు స్వతహాగా పల్లెటూరు యొక్క వాతావరణంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ అలవాట్లు వచ్చాయా ఫస్ట్ నుంచి, అంతేనా? అంటే పాటలు కూడా అలాంటి, ఇప్పుడు చాలా మంది పల్లెటూరు నుంచి కూడా మంచిగా సింగింగ్ లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గొంతులు కూడా అన్ని పాటలు పాడతారు. మాకంటూ ఏం లేదన్న, స్వచ్ఛమైన జానపదాన్ని అందించాలన్నదే మా అంతే. ఆకాంక్ష. ఆ జానపదం అట్లే పెట్టాలా, ఇంకా మార్పులు చేర్పులు లేకుండా. ఎందుకంటే లేకుండా దాని ప్రాణం చచ్చిపోతుంది. ఒక చరణం లేకపోయినా ఆ చరణాన్ని రాద్దాం అనుకున్నా కానీ దానికి ఉండే అందం చచ్చిపోతుంది. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గాయకులు మన హైదరాబాద్ లో కావచ్చు, సిటీలలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులతో చేసి కొంచెం గట్టిన అవుతున్నారు. అయితే పల్లెపాట గొప్పతనం ఇంకా సోషల్ మీడియాలో ఇంకా రాలేదనేది నా వాదన. సోషల్ మీడియాలోకి రాలా, ఇంకా స్వచ్ఛతనం రాలే. మీలాంటి వాళ్ళన్నా మరి 100% పూనుకోవాలి. అంటే మా టైం కూడా వస్తుందని వెయిట్ వస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు చాలా వరకు మీరు ఇప్పుడు 2008 నుంచి 2025 వరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ లేదు, ఏ మీడియాలో కనపడలేదు. ఒక టైం వచ్చింది, మరి అది భగవంతుడు నా రూపంలో మిమ్మల్ని వెతికి మరలా ఒక్కసారి మిమ్మల్ని ప్రజలకి గుర్తు చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చిందేమో మరి. లేకపోతే మీరు ఎక్కడ ఇన్స్టాలో పాటలు పాడుకుంటున్న వాళ్ళు మీరు అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు చేస్తున్నారు కదన్నా, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఉండను ఇక్కడ, ఇంకా వెళ్ళిపోతారు. మళ్ళీ మా ఊరికి పోతా. మళ్ళీ మా ఊర్లో మా ప్రపంచం అంటే, నా ప్రపంచం అంటే, నేను రేలా టైంలో చాలా ఇబ్బంది పడినా. ఏమీ తెలియదు నాకు. నేను 10th క్లాస్ చదివినా కానీ నాదంతా అడప చదివే అనమాట. 10th క్లాస్ చదివినా బస్సులో పేర్లు తెలియదు నాకు, తెలీదు. ఇంగ్లీష్లో అంటే చదవలేను. అటువంటి టైంలో కూడా ఇదే పంజాగుట్టకు వచ్చి, ఇదే పంజాగుట్ట కొంచెం ముందర పోతే మా టీవీ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ కనుక్కొని పోయి పాడేవాడిని రేలాలో. అటువంటి టైంలో కూడా కష్టపడినాం, కానీ అంత కష్టానికి ఆ రోజు ఫలితం దక్కింది. ఆ 2012 తర్వాత ఇంకా మళ్ళీ 2025లో కూడా మేము ఆ ఫలితం లేదు. ఎందుకు లేదంటే నేను అనుకుంటున్నది, ఎందుకు లేదనుకుంటున్నాను అంటే, మేము ఇంకా ఆ పల్లెటూరులో ఉండడం వలన అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ వచ్చేసి ఉంటే ప్రయత్నం కొంచెం ముమ్మరంగా చేసేవారేమో, మంచి పరిచయాలు వచ్చేవాళ్ళు, అవకాశాలు వచ్చేమో. అదే పల్లెటూరులో ఆగిపోవడం వల్లే అవకాశాలు రాలేదని ఫీల్ అవుతున్నారు మీరైతే? నేను కానన్నా, నేను ఎప్పటికీ ఆ ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే నేను ఈ పాటలతో పాటు పని కూడా చేసుకుని ఉన్నాయి. అంటే పొలం పని చేసుకున్నాను. మాకు 2 ఎకరాల భూమి, ఒక 7 హార్స్ మోటారు, 20 పైపులు, ఇదే మా జీవితం. 2 ఎడ్లు, ఒక ఆడి, ఇదే మా జీవితం. టోటల్ గా వ్యవసాయ కుటుంబం ఇద్దరిది. వ్యవసాయ కుటుంబం అంటున్నారు కాబట్టి రైతు మీద ఒక మంచి పాట పాడండి ఇద్దరు ఒకే గొంతుతో. రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు పట్టిండో, ఇయ్యాల బాజారు పాలాయిండో, ఇయ్యాల కడుపులు ఆకలి కన్నీటి ఊటలై కూడు లేక కుములుతుండ్రో, ఇయ్యాల కాటికే కాలు జాపిండ్రో, ఇయ్యాల వాన చినుకుల కింద నల్ల రేగడి నవ్వి నాగండ్లకు సైగ చేస్తే ప్రేమతో జోరుగా ఏరువాక సాగి ఆశల విత్తనాలేస్తే పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు పచ్చాని వజ్రాల మెరుపు మెరిసినట్టు మొలిచేటి మొక్కల వెలుగు చూడంగానే పొలము గట్ల మీద పిల్లలు లేజేరి ఆకు పీకలు ఊది నోడే, ఉయ్యాల పిల్ల కాల్వ ఇది నోడే ఆయాల. రైతు పాట అనగానే ఇద్దరు నోట్ల నుంచి పర్ఫెక్ట్ టైమింగ్ లో పాట ఎత్తుకున్నారు.
అంటే ఇది చాలా చోట్ల పాడి ఉంటారు రైతు. చాలా ఎందుకంటే వరకు నేను రైతు గురించి ఎందుకు అడిగానంటే ఈరోజు రైతే రాజన్న మాట, ఆ పదం ఊరికి పేరులోనే కనపడుతుంది, రైతే రాజు అని. కానీ రాజుగా రైతు బ్రతకట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు, వ్యవసాయంలో నష్టం వస్తే చాలా మంది రైతులు ఆ గిట్టుబాటు ధరలు కూడా రాక ప్రభుత్వాల నుంచి పురుగుల మందు తాగుతున్నారు. చాలా అంటే మంది ఆత్మహత్యలు ఆఖరికి రైతులు పండించే పంటలకు కూడా ఎరువులు కల్తీ వస్తున్నాయి. ఏదైతే భూమిలో ఏవైతే ఎరువుల రూపంలో వేస్తారో విత్తనాలు అన్నీ కల్తీ వస్తున్నాయి, ఒక పురుగుల మందు మాత్రం కల్తీ రావట్ల. రైతు గిట్టుబాటు ధర రాకపోతే అప్పులతో ఆ కల్తీ మందు, పురుగుల మందు ఏదైతే చచ్చిపోతే అది మాత్రం ప్యూర్ ఒరిజినల్గా మాత్రం ఇస్తున్నాడు మరి ప్రభుత్వం వాడు. ఉంది. మిగతా ఎరువులు కల్తీ, విత్తనాలు కల్తీ, ఒక పురుగుల మందు మాత్రం. అంటే వీడు పురుగుల మందు తాగితే ఇంకా చచ్చిపోవడం, వీడు హాస్పిటల్ కూడా వెళ్ళి బతకూడదు అన్నట్టు తయారు చేస్తున్నారు, లేకపోతే ఏంటన్నా అసలు? రైతు గురించి రైతు అంటే కళ్ళు చెమరుస్తాయండి. అవును అవును, బాధే. ఎందుకంటే బాధే. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోనే, అందుకని ఆ కష్టాలు మీకు తెలుసు కాబట్టి అడిగింది. మా నాన్నకు మేము మాకు తెలివి వచ్చినప్పుడు మాకు 7 ఎకరాల పొలం ఉండేది. మేము తీరా సంపాదించే టయానికి 3.5 ఎకరాలు అయింది. ఏం పని చేయడు మా నాయన, పొలం పని తప్ప. మా నాన్నకి ఏం తెలీదు, వ్యాపారం తెలియదు. అంటే దళారులు బతుకుతున్నారు. దళారులు బతుకుతున్నారు. రైతు కష్టం చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినట్టు పురుగుల మందు కూడా కల్తీ వచ్చి రైతన్న బతికిపోతాడేమో. అంతే కదా మరి. అది కూడా కల్తీ, అన్ని కల్తీ ఉన్నప్పుడు అది కూడా కల్తీ వస్తే రైతు కూడా బతికిపోతాడు. తాగినా కూడా బ్రతుకుతాడు, అదే అంటుంది. అందుకనే అది కల్తీ రావట్లా. అందుకే ఇదే పాటలనే ఒక చరణం ఉంటుంది. పాడన్నా పాడు. నింగి పారేవాగు నీటి జాడలు కూడా మెత్తగా నేలను దున్ని, బండ్లత ఉన్నట్టి బీడు జాడలు కూడా ఒత్తుగా ఉలువలు పోసి, వచ్చిన పొలిపాట వలసపోతున్నట్టి వచ్చిన వరి పంట వలసపోతున్నట్టి వృత్తుదారులకి ఉత్తాగా పంచేసి, కూడు లేనొల్లకు తోడుగా తానయ్యి ఊరి ఆకలి తీర్చినోడే ఉయ్యాల, ఉపవాసం ఎందుకున్నాడో ఇయ్యాల. చూడండి మరి ఎంత మంచి సాహిత్యం అది. బండ కిందున్నట్టి బీడు జాగను కూడా మెత్తగా ఉలువలు పోసి, ఒత్తుగా ఉలువలు పోసి, దాన్ని కూడా బీడును కూడా సాగు భూమిని చేసే, అలాంటి సాగు భూమి చేసి వరి పంటలు అన్ని పంటలు పండించి ఊరికే అంటే వలసపోతున్నట్టు వాళ్ళని ఎందుకు పోతారా నాయన, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది, ఇక్కడే ఉండండి అని చెప్పి పండిన పంటంతా వాళ్ళకి పెట్టి, ఈయన మాత్రం ఆ రోజు కూడా ఉపవాసం. అంత గొప్పోడు రైతు. రైతే రాదంటారు, అది మాట పేరుకే, అంతే పేరుకే. అవును, ఎంతమంది రైతులు చనిపోవట్లేదు, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి. రైతు ఎక్కడన్నా ఆనందంగా తను పంట పండించడానికి, అది ఏ పంట అయినా సరే, ఎన్ని కష్టాలు పడతాడు. వర్షం పడినా, ఎక్కువ పడినా పంట నాశనం అవుతుంది, వర్షం పడకపోయినా నాశనం అవుతుంది, సరిగ్గా ఆ పంటకి ఎరువులు అందకపోయినా నాశనం, అప్పులు చేస్తారు. చివరికి మంచిగా పంట పండి ఆ మార్కెట్లోకి తీసుకువెళ్ళి గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే అది రావట్లేదు. మేము ఇది వరకు చాలా ప్రోగ్రాంలు చేసినాం కదా. ఓట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కానీ రైతు మాత్రం అక్కడే ఉన్నాడు. సంపాదించిన అవును, అదే దళారులు బాగుపడ్డారు. అది చాలా ప్రోగ్రాంలలో ఈ పాట పాడడం జరిగింది. చాలా మంది కూడా రైతులు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ పాట. తల్లి ప్రేమ గురించి ఏదన్నా పాట ఉందా? తల్లి యొక్క గొప్పతనం, తల్లి ప్రేమ, లేదంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఏదైనా ఉంటే పాడండి. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకొని జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున, కవులు కలములు అమ్మ ప్రేమను ఎంత రాసినా తరిగిపోవునా. పొద్దు పొద్దున లేచి నీ నామము తలిసి నిన్ను పూజించిన నీరు నము తీరునా అమ్మా.
కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. వెరీ గుడ్ అన్న. చాలా అంటే ఒక ఎమోషనల్ ఫీల్లో తీసుకెళ్తున్నారు మీ పాటలు. కానీ మరి గొంతులో మాధుర్యమో లేదంటే సాహిత్యంలో మాధుర్యమో తెలియదు కానీ, అంటే ఇప్పుడు నేను పాడితే మరి బహుశా ఫీల్ రాదేమో, మీరు అంత చక్కగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ పాడుతున్నారు. ఇప్పుడు అది ప్రజెంట్ అక్కడే ఉన్నాం కదా మేము. అవును, ప్రజెంట్ అదే అక్కడే ఉన్నాం కష్టాలన్నీ మీకు కాబట్టి తెలుసు. ఆ ఆర్తనాదంలోనే ఉన్నాం కాబట్టి మా గొంతులో ఆర్తనాదం బహుశా అంత గొప్పగా పలుకుతుంది మాకు తెలిసి. ఎందుకంటే కళను నమ్ముకొని పాటను నమ్ముకొని అంటే ఒకరి కింద పని చేయకుండా బతుకుతున్నాం అంతే తప్ప ఈ కోట్లు లక్షలు సంపాదించాలని కాదు. మా కళకు తగ్గ గుర్తింపు కావాలనేది అవును, మా అవును, తాపత్రయం అంతా. అవును. ఆ గుర్తింపు రావట్లేదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న అంటే సరే నాతో పాటు ఉన్న చిన్న చిన్న గాయని గాయకులే బయటకు వచ్చారు. అంటే వాళ్ళ గాత్రాన్ని బట్టో లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వచ్చారు. మా ఆర్థిక పరిస్థితి బహుశా బాగుండి ఉండింటే మేము కూడా ఆ స్థాయిలో ఉండేవాళ్ళమేమో అనిపించింది. అంటే వెనక డబ్బు లేకపోవటం మైనస్ అనుకోవచ్చా? ఒక వ్యక్తి, ఒక యాంకరు, నన్ను ఇంటర్వ్యూ చేసిన యాంకరు ఈరోజు ఒక స్థాయిలో ఉంది కళాకారిణిగా. ఆమె అప్పుడు కళాకారిణి కాదు, అప్పుడు కళాకారిణి కాదు, అస్సలు పాట పాడేదే కాదు. నాతో సెల్ఫీ తీసుకున్నామా ఈరోజు నేను ఆమె దగ్గర సెల్ఫీ తీసుకోలేనంత స్థాయికి ఎదిగింది. అంటే ఇప్పుడు గాయని అయిందా? చాలా పెద్ద గాయని. మంగ్లీ చూడండి, మరి మీరు ఇంకా అక్కడే ఉన్నారు. నేను అక్కడే ఉన్నా. మీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆవిడ గాయని కాదు, యాంకర్. నాతో యాంకరింగ్ గా ఉండి ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటది, ఉంది, వీడియో ఉంది, చూశాను. అప్పుడు ఆమె ఎప్పుడు ఏ పాట పాడినది కాదు. ఈరోజు నేను ఆమెతో సెల్ఫీ తీసుకోవాలంటే నాకు సాధ్యమయ్యే పని కాదేమో నాకు తెలిసి. మాట్లాడారా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా? నాకు టచ్ లో ఉంటది, నేను మాట్లాడుతుంటాను. నాకు అంటే అడిగితే సాయం కూడా చేస్తాను అనమాట. చేస్తుంది. మా ఊరి గుడికి చందా రాపించిన 10,000 రూపాయలు ఆమె చేతోనే. అంటే మంచి వ్యక్తిత్వం. మరి అలాంటి వాళ్ళైనా మీలాంటి వాళ్ళని కొంచెం పుషప్ ఇస్తే మీకు కూడా ఒక మంచి కెరీర్ ఉంటది. ఇంకా జానపద గీతాలు, ఇంకా ప్రజలు ఎక్కువగా జానపద గొప్పతనం తెలియజేస్తారు కదా. ఏమైంది ఇప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక నలుగురికి చేదోడు బాదోడుగా ఉండి మీలో టాలెంట్ ఉన్నప్పుడు పైకి తీసుకొచ్చే ప్రయత్నం నేనైతే 100% చేస్తా. ఆల్రెడీ చేస్తున్నాను అనుకోండి నేను. అయితే వాళ్ళ స్వార్థం అనుకోవాలో లేదంటే ఇంకోటి అనుకోవాలో మనకు తెలియదు. అలాంటి పుస్తకాలు ఇచ్చే వాళ్ళు కళాకారులలో చాలా తక్కువ. మీలాంటి వాళ్ళే అంటే వీళ్ళల్లో ఏదో ఉందిరా అనే గొప్పగా భావించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు అంటే వాళ్ళతో కాకపోయినప్పటికీ వేరే వాళ్ళతో సపోర్ట్ తీసుకొని కూడా పైకి తీసుకురావాలనే తపన ఉంటుంది చాలా మందికి. అది మీలాంటి వాళ్ళకి. అలా కళాకారులలో ఉండదు ఆ భావన. ఎక్కడ ఎదిగిపోతాడు అని. అది మేము కూడా ఈ మధ్య కాలాన జానపదాలు రాసి పాడుతున్నారు కదా యూట్యూబ్లో. అట్లా పాడుతున్నటువంటి పాటలు కూడా మేము కొన్ని రాసినాము. కొన్ని రాసి మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళకి రాసి పెడితే ఇట్లాంటి ఈ సాంగ్స్ ఎవరన్నా కావాలంటే ఒకసారి అడుగు పుస్తకం, మేము కూడా పోయి పాడొస్తాం అని చెప్పి అడిగితే సరే చెప్తామా అని అంటారు. మళ్ళీ ఇంకేముండదు. చరణార్జున్ గారు తెలుసా మీకు సింగర్? అన్న దగ్గర నేను పాడారా? ఇంటర్వ్యూ అయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత ఆయనకు ఒకసారి లింక్ పెడతా, నేను కూడా మాట్లాడతా. ఎందుకంటే చరణార్జున్ అన్న ఈ మధ్య మీలాంటి కళాకారులకు అవకాశాలు వెతికి మరీ అవకాశాలు ఇస్తున్నారు. చరణార్జున్ అన్న దగ్గర నేను ఒక 2 days ఉన్నా. వాళ్ళ స్టూడియోలో. ఎంత మంచి పాటలు రాస్తాడు ఆయన. అలాంటి నాకు చాలా ఇష్టమైన గాయకుడు ఆయన. నా కారులో నేను ఆయన పాటలు పెట్టుకుని వస్తా. ఇప్పుడు ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పేస్తాడు, తండ్రి గొప్పతనాన్ని చెప్తాడు, అన్నదమ్ముల బంధాన్ని చెప్తాడు, స్నేహితుల గొప్పతనాన్ని ఆయన పాటలు ఉంటాయి. అన్ని ఇన్స్పైరింగ్ ఉంటాయి చరణార్జున్ గారి పాటలు. చాలా సినిమాల్లో పాటలు పాడాడు, చాలా రాశారు, చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. మీరు ఆల్రెడీ మీకు ఇంకా చేశాను అంటున్నారు కాబట్టి ఆయన అన్నతో మరి ఇంకొక ప్రయత్నం చేయొచ్చు కదా. చేయాలి కదా. చేస్తే ఇప్పుడు ప్రయత్నం చేయకపోవడం తప్పన్నా. నా మైనస్ పాయింట్ అంతా అదే అన్న. నేను ఊరిని వదిలి సిటీలో ఉండలేకపోవడం. నేను ఊరిని వదిలి సిటీలో ఉంటే గినా నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా నేను పుషప్ అవుతాననే ధైర్యం నాకుంది. కానీ
కొన్ని తప్పదు ఇప్పుడు. అల్లుకుపోయినాయి అనమాట. ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు, కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అన్న. కెరియర్, జానపద గీతం, జానపద గొప్పతనం, ఇవన్నీ మరి మీలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటే మరి అది ఆ కళ కనుమరుగైపోయింది కదా. ఖచ్చితంగా. మరి మీలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ అది తుది స్థాయి, అట్టడుగు స్థానానికి వచ్చేసింది. తుది స్థాయి కాదు, అట్టడుగు స్థానానికి వచ్చేసింది. అందుకే ఎంకన్నా ఎప్పుడు అన్నాడు ఓ మాట, బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనలు మధ్యల మోతలు బైరాగుల కిన్నెర తత్వంబులు కనుమరుగా ఎరనా పల్లెల్ల. అయ్యా స్టారు టీవీలు కూడా పోయినాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. అయ్యా స్మార్ట్ ఫోను సకిలిస్తా ఉన్నదయ్యో ప్రతి పిల్లల చేతుల, సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదయ్యో మెల్లంగా పల్లెకు. దేవా హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులారుమోనియం శెదలు పట్టినది, యక్షగానములు నేర్పిన పంతులు ఉప్పరి పనుల తట్టబట్టినడ. అయ్యా యాచకులు నా బుడగా జంగాలు తమ పుట్ట కూటికై, నేడు పాత బట్టల ముటలమ్ముతుండ్రో ఆ పట్టణాలలా. జానపద కళాకారుల గురించి ఎప్పుడో అన్నాడు ఎంకన్న, గొర్రెట ఎంకన్న గొప్పగా. మన తిండి అన్ని గుర్తు చేస్తుంది. మా రాయలసీమకు రాగి సంగటి బాగా ఫేమస్. అవును, సంగటి మీద పాట ఉంటది. కోలాటం వేసేవాళ్ళు రాజా ఏ ప్రాంతాల్లోనైనా, కోలు కోలు కోలన్న కోలు కోలాటమే, దాని కొంగు తగిలితే పెద్ద ఆరాటమే, దాని సావాసమే మంచి రకాటమే, మా పటేల రమ్మన్నది మల్లె పూలు దెమ్మన్నది, మా పటేల రాకపాయే మల్లె పూలు వాడిపాయే. కోలు కోలు కోలన్న కోలు కోలే నా సామి, కొమ్మాలిద్దరు మంచి జోడే. కోలు కోలన్న కోలు కోలే నా సామి, కొమ్మాలిద్దరు మంచి జోడే. కోల్ కోల్ కోలే కోలన్న కోల్ కోలే, అమేల్ మేల్ మేలే అమేల్రా కోలన్న, చెలువాలి గుమ్మడికాయ నీ ఆలి ముండమోయ్యా, గూడూరు సెంగరాయ నా కోడి గెలుచుకపాయ. రాకడ పోకడ చూసి నేను వాకిట దాటం పెడితే, రాకడ పోకడ చూసి నేను వాకిట దాటం పెడితే, వానగాలి వచ్చావడు వాకిలి గనక సచ్చా. కోలు కోలన్న కోలు కోలాటమే, కోలు మన రోడ్డోరి కోపిది గోరన్న. కోలు అనే పదం మీద ఎన్నో పాటలు ఉన్నాయి జానపదంలో. కోలు కోలన కోలు కోలన్న కోలే, కోలు మన రోడ్డోరి కోపిది గోరన్న, పశ్చ గుర్రమురన్న పగిడి కల్లెమురా, పశ్చ గుర్రమురన్న పగిడి కల్లెమురా, పగిడి కల్లెము చుట్టూ గుండు మల్లెలురా. కళ్యాణికి గుండు మల్లెలు అన్నాడంట. ఎక్కడి నుంచి దొరుకుతాయి పదాలు? మళ్ళీ సంపాదించుకోగలమా పదాలు? చాలా వరకు ఊర్ల మీద, కొమ్మల పైన, పిట్టెల మీద, పొలాల పైన జానపదాన్ని. ఇందాక మనోడు పాట అన్నాడు, పోవంగ పోవంగ పోలి పండు దొరికే, కొంగుతమా వదిన ఒడిగట్టుకోనే. అంటే కష్టం చేయనికి పోయే మహిళలు, అంటే పల్లెటూర్లలో కష్టం చేయనికి పోయే మహిళలు ఏదైనా పండు కానీ ఏదైనా ఆకు కానీ కనపడితే వాళ్ళకు తెలియకుండానే కొంగు నడుముకు ముడిగట్టుకొని ఆ కొంగులో వేసుకుంటారు. దానికి పాట, పోవంగ పోవంగ పోలి పండు దొరికే, కొంగుతమా వదిన ఒడిగట్టుకోనే, రేపన్లా చెట్టు కింద చదివినదెవరే, చదివిన మాయన్న చెమటాలు పట్టే. దాంట్లో చాలా గొప్ప అర్థం ఉంది. ఫైనల్ గా అన్న గోపాలన్న, కుశరావులమ్మ సినిమాలో కడవ మీద కడవ పెట్టి ఆ పాట మీ ఇద్దరి గొంతుతో వినాలి. తర్వాత ఒక గద్దరన్న పాటతో మనం ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తాడి బొమ్మ, ఓ పున్నామి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, ఓ రాములమ్మ. ఇంకోసం గద్దరన్నది. గద్దరన్న, బండెనక బండి గట్టే 16 బండ్లు గట్టే, ఏవల్లా పోతావు కొడుకో ఎంబెల్లి సరుకరోడా, నా తీరా మించినవురో నైజాము సరుకరోడా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒక పాట పాడిస్తా మీతో, అది ఇందాక మీరు పాడిన పాటే. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రేక్షకులకి లేకపోతే కళాకారులకి
మంచి పేరున్నటువంటి మనసు ఉన్నటువంటి మనుషులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, మీ అవకాశాల కోసం లేదంటే జానపద కళల్ని బ్రతికించడం కోసం. మరుగున పడినటువంటి జానపదాన్ని బతికిస్తూ మాలాంటి కళాకారులకు చేయూతనిస్తే అదే మాకు 10,000. అంతే. అంతే. అన్న మీరు గోపాలన్న? నేను చెప్పుకోవాలంటే చాలా ఉందన్న. అంటే మంచి కళాకారులను, కళ ఉన్న కళాకారులను, మరుగున పడిపోయిన జానపదాలను, అశేషమైనటువంటి జానపద సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతను మరవకుండా వీలైతే జానపద కళాకారులకు చేయందించి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఒక స్థాయిలో ఉండే కళాకారులు ఇంతవరకు నేను పేరు ప్రస్తావన తీసుకురాలేదు, అయినప్పటికీ అన్న గుర్తుపట్టేసినాడు. అలాంటి కళాకారులు చాలా మంది పల్లెటూళ్ళల్లో పల్లెల్లో చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి కొంచెం పుషప్స్ ఇచ్చి పైకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా అన్న, నా వంతు కూడా నేను ఏదన్నా ప్రోగ్రాము ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే చాలామంది కళాకారులకి మనం ఏదో మనం తోచిన సాయం చేస్తున్నాం. డెఫినెట్గా ఇంటర్వ్యూలో రికార్డ్ అవుతుంది కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఒక మంచి ఈవెంట్ కూడా నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను అన్న. అంటే నేను చేయగలిగింది నా స్థాయిలో. ఎందుకంటే ఆ ఈవెంట్స్ ద్వారాగా మీకు వచ్చేది ఏమి ఉండదు, కానీ ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసాం, ప్రజలు చూస్తున్నారని సంతోషం అయితే ఉంటుంది కదన్న. తప్పకుండా ఆ ఈవెంట్లో వచ్చి 5,000 10,000 అది ఒక 2 రోజులు 3 రోజులు, కానీ అంతమంది కళాకారుల మధ్య అంత పెద్ద ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం. ఈవెంట్ ఇచ్చేదానికన్నా ప్లాట్ఫారం గొప్పదన్న. గొప్పది. డబ్బుల విషయం పక్కన అవును. పెడితే ప్లాట్ఫారం గొప్పది. అవును, మాకు కావాల్సింది అదే. అవును. మాకు ఆర్థికంగా ఏదో ఒక కష్టం చేసుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే ప్లాట్ఫారం కావాలి, అంతే. అంతే. తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తానన్న. డెఫినెట్లీ కాంటాక్ట్ ఉంటాను మీతో. నేను చేయగలిగినటువంటి సహాయం కూడా చేస్తానన్న. ఓకేనా? ఫైనల్గా ఆ పాట జయమందిర పాట ఒకసారి పల్లవి ఒక చరణం పాడు, చాలా బాగుంటది కదా. నాకు బాగా ఇష్టమైన పాట పల్లె కన్నీరు పెడుతుంది పాట. పాడండి. పల్లె అది కన్నీరు పెడుతుందో. కానీ ఆ. పోరాటాల రాములు నీకులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా, నీ హత్య కూడుకుతోంది ఊరూరు వాడవాడా. అందుకనే పేద రైతు అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు, రాలి పడక తప్పదు భూస్వామి తలల గుత్తులు. పోరాటాల రాములు నీకులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. ఈ పాట బాగా ఇష్టం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో, నా పల్లెల్లోనా కుమరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిలో దుమ్ము వేరినది, పెద్ద బాడిసెలు మొద్దు వారిన సారెల మగ్గం సడుగులిరిగినది. అయ్యా చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లోన, నేడు గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే మన దేశంలోన. గతంలో రచ్చకట్టల మీద కూర్చొని మాట్లాడుకునే రైతులు ఉండేవారంట తమ పొలాల గురించి, రాత్రి గొప్పగా 10, 11, 1 గంట వరకు. ఈ రోజు ఏ పల్లెలో వెతికినా రచ్చకట్ట మీద రైతన్న కనిపించాడు. దౌర్భాగ్యం, అన్ని ఎలక్ట్రానిక్ మయం. అయ్యా పిండొల ఎన్నెల రాలుతుండగా రచ్చ బండపై కూసొని రైతులు ఎనకటి శుద్ధులు ఎదలు కదలు యాది చేసుకొని బాధలు మరిసిరి. ముద్ద నోటిలో పడ్డాదంటే నేడు నా పల్లెల్లోన, రాత్రి ఒక్కడు బయటికెళ్ళడం చూడు అది ఏమి చిత్రమో. గతంలో ఒక పల్లెటూర్లలో ఒక కాడుండి 2 ఎడ్లుంటే చాలు, సంవత్సరం వరకు పని దొరికేది. ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ మేము ట్రాక్టర్లు వచ్చేసినాయి. సేద్యం చేసేదవే, నూర్పిడి చేసేదవే, ఒడ్లు ఇంటికి తెచ్చేదవే,
ఎలక్ట్రానిక్ మయం. అయ్యా అయ్యా ఇల్లు కట్టుకొని ఇటక తరాయిత శిలకలు దున్నిన ఎరువు కూళ్ళత ఎద్దు బండి కున్నోడికి చేతుల ఏడాదంతా పని దొరికేది. ఆ టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదా నా డొంక దారిని, నా ఎద్దు బండి గిల్లెగిరి పడ్డదమ్మో నా పల్లె పొరిమెదల దేవా వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా పాడారు. చాలా గొంతు అంటే నాకు ఇంకా మీతో పాడించుకోవాలని ఉన్నాయి, అన్న చక్కగా ఉన్నాయి. అంత Thank you. గొంతు ఇద్దరిది చక్కగా, మీది ఒక స్టైల్ ఉంది, అన్నది ఒక స్టైల్ ఉంది. చాలా బాగుందన్న. వీలైతే నేను అన్నట్లు ఒక మంచి ఈవెంట్కి తప్పకుండా మీకు అవకాశం ఇస్తాను. అంటే అదేదో పెద్ద అవకాశంలాగా ఫీల్ అవ్వద్దు, కళాకారులను ఇంకా బయటకు తెచ్చే ప్రయత్నం అంతే. తప్పకుండా అన్న చేద్దాం, మీరు చేయాలి ఖచ్చితంగా. అవును, త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా తప్పకుండా చేస్తానన్న, మాకు తప్పకుండా ఉపాధి చేస్తాను. కల్పించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ చేస్తా. రికార్డ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదన్న. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా దూరం నుంచి మీ విలువైన సమయాన్ని ఇంత దూరం ఇక్కడ మాతో స్పెండ్ చేశారు. చాలా దూరం నుంచి వచ్చారు. మన ఊర్లో వాళ్ళందరిని అడిగానని చెప్పండి. తప్పకుండా నేను అన్నట్లు మీకు అవకాశం అయితే కుదిరితే చరణ్ అర్జున్ అన్నయ్యతో కూడా మాట్లాడతాను. తప్పకుండా లింక్ ఆయనకు కూడా షేర్ చేస్తాను. అన్న ఒక అవకాశం ఉండండి, మీకోసం రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన చాలామంది పేద కళాకారుల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. ఉన్న వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచే గారు కూడా చాలా మంచి వ్యక్తి. అవును. ఆయన నెంబర్ కూడా ఉంది నా దగ్గర. కొంచెం నేను కూడా నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ప్రయత్నాలు మాత్రమే అన్న. ఎవరన్నా మంచి అవకాశం ఇస్తే అది భగవంతుడి దయతో అది నాకు కూడా చాలా సంతోషం. ఏదో ఇంటర్వ్యూకి వచ్చాము మాట్లాడాము కాదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూసినా కూడా కళాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళకి నా వంతు 5,000 ఏమున్నాయి, 10,000 ఏమున్నాయి, 2,000 ఏమున్నాయి, లేకపోతే ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తున్నాను నేను. తప్పకుండా సో ఇంకా మీ విషయంలో ఇంకొంచెం గొప్పగానే ఆలోచిస్తాను. నాకున్నటువంటి పరిచయాల్లో ఈవెంట్స్ వాళ్ళకు కూడా నేను చెప్తాను, మీకు మంచి అవకాశాలు వచ్చేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇది రేలా గోపాలన్న, సారంగధర్య సూర్యన్న. ఇద్దరు 2008లో మా టీవీలో ఒకళ్ళు, వనితలో ఒకళ్ళు చాలా ఫేమస్ జానపద పాటలతో. దాదాపుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు, కానీ మరలా వాళ్ళని ఈ ప్రజలు కూడా మర్చిపోయారు. 2008 నుంచి 2025 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి ఏ మీడియా వాళ్ళు ఏ స్టేజ్లో కూడా అక్కడ పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు. ఇటువంటి కళాకారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. మరి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా సరే వారికి ఏదైనా ఈవెంట్ అవకాశాలు ఇవ్వాలన్నా కూడా అన్న వాళ్ళ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను. మంచి మనుషులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఇలాంటి కళాకారులను గుర్తించడం మన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా ఈవెంట్స్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.